అనంతపురం జిల్లాలో జరిగే సీఎం సభకు బస్సులను తరలించడంతో చిత్తూరు జిల్లా కుప్పంలోని ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. దీంతో డిపో మేనేజర్ స్పందించి కుప్పం నుంచి తిరుపతికి పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులకు హామీనిచ్చారు. ఈ సందర్భంగా కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, డాక్టర్ సురేష్ మాట్లాడారు. కుప్పం డిపోలోని 130 కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండగా అందులో 70 బస్సులు ప్రభుత్వం వెనక్కి తీసుకొని మిగతా బస్సులను కుప్పంలో ఉంచారని విమర్శించారు. అందులోని 50 బస్సులు అనంతరం జిల్లా రాప్తాడు సీఎం జగన్ సభకు తరలించారని మండిపడ్డారు. తీసుకున్న ఈ చర్య వల్ల కోట్ల మంది మన 4 జిల్లాలకు సంబంధించిన రాయలసీమ జిల్లాలకు సంబంధించిన కోట్ల మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు రైతులు, విద్యార్థులు, మహిళలు ప్రతి ఒక్కరు కూడా హాస్పిటల్కి పోవాల్సిన వాళ్ళు, గిట్టుబాటు ధరలు అంటే మార్కెట్కి వెళ్లాల్సిన వాళ్ళు, స్కూళ్ళకు వెళ్లాల్సిన వాళ్ళు, కాలేజీకి వెళ్లాల్సిన వాళ్ళు, ఇలా అనేక మంది మన రైతులందరూ కూడా విద్యార్థులు సఫర్ అవుతా ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రం ఏమంటే మన కుప్పం నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంలో చూసుకుంటానని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క ద్వంద్వ నీతిని, దమన వైఖరిని మన ఆర్టీసీ బస్సులో ఒక మీదనే చూపిస్తూ 130 బస్సులను మన కుప్పం డిపోలో మంచి బస్సులను 60 బస్సులను తీసుకొని పోయి ఉమ్మనూరుకో వాళ్ళ పులివెందులకో వేసుకుని డొక్కు బస్సుల్ని మన కుప్పం నియోజకవర్గ ప్రజలు తిరగాలని వాళ్ళందరికీ పడి సావననే ఉద్దేశంతో ఆయన లోపల ఒకటి చెప్పేది ఒకటి, లోపల మనసులో చేసేది ఒకటి అనే విధంగా ఈరోజు కుప్పం మీద సవితి ప్రేమను చూపిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు. అంతేకాకుండా ఈరోజు అనంతపురం జిల్లాలో వాళ్ళ కార్యక్రమం, వాళ్ళ ఒక సభను విజయవంతం చేయాలని చెప్పి అక్కడున్న ప్రజలు వాళ్ళకు చెప్పిన విధంగా వాళ్ళు రావట్లేదనే ఉద్దేశంతో ఈరోజు మిగతా 4 జిల్లాల నుంచి సంబంధించి మారుమూల ప్రాంతమైన కుప్పం, ఇక్కడి నుంచి అనంతపురం జిల్లా అంటే దాదాపు 300 కిలోమీటర్ల ఆ పక్క ఇక్కడున్న ప్రజల్ని, ఇక్కడున్న ఆర్టీసీ బస్సులను తరలించి అక్కడున్న వాళ్ళ యొక్క సభను విజయవంతం చేసుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నమస్కారం. ఈరోజు కుప్పం ఆర్టీసీ డిపో దగ్గరికి వచ్చి డిపో మేనేజర్ దగ్గర మాట్లాడడం జరిగింది. మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు బస్సులు మొత్తం సంఖ్య 130 బస్సులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కొత్త బస్సులు ఒకేసారి తీసుకొచ్చి 15 బస్సులు ఇదే ఆర్టీసీ డిపోలో పెట్టి కుప్పం ప్రజల కోసం బాగుండాలనే ఉద్దేశంతో 15 బస్సులు ప్రారంభించారు. 130 బస్సులు ఉన్న డిపోని ఈ ప్రభుత్వం ఇప్పటికి 70 బస్సులు పెట్టడం జరిగింది. సుమారుగా 60 బస్సులకు పైగా తరలించినారు. పుంగనూరుకు ఎక్కడికి తరలించారు. ఇక్కడ ఉన్న 70 బస్సులని కూడా ఈ రోజు 70 బస్సులు ఉన్న కుప్పం నియోజకవర్గంలో 3 లక్షల మంది ప్రజలు ఉన్న